డాడీ, నా స్టడీస్ ఎలాగో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నాకేమైనా జాబ్ వస్తుందా అని భాస్కర్ గారి క్యాబిన్లోకి ఎంటర్ అవుతూ అడుగుతుంది సరియు. బిజినెస్ చేయడం కోసమే ఎంబీఏ చదివిన సరియుని చూసి క్రియేటివ్ డిపార్ట్మెంట్ శంకర్ని పిలిపించి ఈజ్ యువర్ టీమ్మేట్ అంటారు. ఓకే సార్ అని సరియుని రమ్మన్నట్టుగా తనతో తీసుకెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు శంకర్. సరియు, న్యూ జాయినింగ్ అనుకుంటా. బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయనా? అవసరం లేదు, మీరు రన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి ఈ అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఉంది? ఓకే చూద్దాం అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు ఆ అబ్బాయి. సతీష్ సరియుల మధ్య శారీరక దూరంతో పాటు మానసిక దూరం కూడా ఏర్పడగా ఒకరిని ఒకరు చూసుకోకుండానే 10 రోజులు గడిపేశారు. ఒకరోజు మధ్యాహ్నం భాస్కర్ గారు పిలవడంతో ఆఫీస్ నుండి నేరుగా భాస్కర్ గారి కంపెనీ దగ్గరకు వచ్చిన సతీష్ అక్కడ సరియుని చూసి అడుగులో నెమ్మదిస్తూ స్పెట్స్ తీస్తాడు. ఆమెను చూస్తూనే భాస్కర్ గారి దగ్గరకు చేరుకొని సరియు ఇక్కడ ఏం చేస్తుంది మావయ్య అని అడిగాడు. తాను పార్ట్ టైం చేస్తుంది. ఎందుకు పిలిపించారు? సమ్ బిజినెస్ ఇష్యూ అని సతీష్తో కాసేపు డిస్కస్ చేసి అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. మేబీ నెక్స్ట్ మంత్ రావచ్చు. అమ్మ రావడంతోనే సరియు గురించి మీతో మాట్లాడాలి అనుకుంటుంది. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు అంటాడు తల పట్టుకుని. సరియు అంటే ఇష్టం లేదా సతీష్? అదంటే పిచ్చి మావయ్య, కానీ తను మాట్లాడిన మాటలు ఉన్నాయే నా లైఫ్ లాంగ్ నన్ను వెంటాడుతాయి. నేను ఎంత ట్రై చేస్తున్నా అవి మర్చిపోలేకపోతున్నా అంటాడు బాధలో. నీ తప్పు కూడా ఉందని అనుకుంటున్నా సతీష్. ఇప్పటి వరకు నువ్వే చెప్తావని వెయిట్ చేశా. ఇప్పుడు అడుగుతున్నా, ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి ఇంకో ఇంటి కోడలతో సమానం. అలాంటి అమ్మాయిని ప్రేమించడం కరెక్ట్ అంటావా? సరియుకు మ్యాచెస్ తీసుకురాకముందు నీతో కూడా డిస్కస్ చేశాను, కానీ నువ్వు లైట్ తీసుకున్నావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? నా ప్రాబ్లం నాకే అర్థం కాదు. నేను అది తప్పని తనని ఎంత దూరం పెట్టినా వచ్చి అతుక్కుంటుంది. ఫీలింగ్స్ లేని వాడికి ఫీలింగ్స్ సృష్టించింది. తనే కావాలి అనుకునేలా చేసింది. ఏ ప్రేమతో నన్ను తన వైపుకు తిప్పుకుందో ఇప్పుడు అదే ప్రేమతో దూరం చేసుకుంది మామయ్య. తను ఇంకో ఇంటి మహాలక్ష్మి కావచ్చు, కానీ ఎప్పటికీ మన ఇంటి రక్తం. ఏదైనా మాట్లాడి సెటిల్ చేయాలని అనుకున్నాను. అంతలోనే నలుగురిలోకి వెళ్ళిపోయింది. మీ పరువు మీద మచ్చపడి ఉంటే క్షమించండి అని అక్కడి నుండి బయటికి వచ్చి సరియుకు ఎదురుగా నిల్చుంటాడు. సరియు ల్యాప్టాప్ నుండి కళ్ళు తిప్పకపోతుంటే నెత్తి మీద అరచేతితో కొట్టి ఏయ్ అని పిలిచాడు కోపంగా. తలపై రుద్దుకుంటూ ఎవరా అని చూసిన ఆమెకు సతీష్ కనిపించేసరికి బావా అనుకుంటూ నిల్చొని అయోమయపు చూపులు చూస్తుంది. నాతో పాటు రా, వర్క్లో ఉన్నాను, మధ్యలో వెళ్ళకూడదు. ఇరిటేట్ చేస్తే ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. 2 మినిట్స్ టైం ఇస్తున్నా, వెళ్ళి పర్మిషన్ తీసుకొని రా అని వెళ్ళిపోయాడు సతీష్. ఏంటి వీడు వచ్చాడు, కోప్పడ్డాడు, వెళ్ళిపోయాడు అని గొనుక్కుంటూ వచ్చి మాట్లాడినందుకు మనసు వేసే ఊరకలని గమనించక హెచ్ఆర్ దగ్గరకు వెళ్ళి 2 అవర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. అప్పటికి సతీష్ కారులో వెయిట్ చేస్తుండడంతో నేరుగా వెళ్ళి కూర్చొని ఏమైనా మాట్లాడాలా అనేలోపు కారును పరుగులు పెట్టిస్తాడు. తన మాటలకే మొహం కూడా చూడడు అనుకున్న వ్యక్తి వచ్చి మాట్లాడేసరికి ఆమెలోని భావాలు తారుమారవుతుంటే ఊపిరి బిగబట్టి సతీష్ వైపు చూస్తూ ఒకవైపు నుండి కంట్లో నీళ్లు కారిపోతుంటే మళ్ళీ ఎక్కడ అరుస్తాడేమో అని బొగ్గలు తుడుచుకుంటుంది. ఏమైనా చెప్పాలా? మాట్లాడుకునే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. నేను నిన్ను ప్రేమించాను సరియు, మధ్యలోనే వదిలేయలేను. నువ్వు నా విషయంలో తప్పు పట్టినా పర్వాలేదు, కానీ సిరి నీలో హాఫ్నే అనేసరికి సరియు పక్క సీట్లో ముడుచుకొని కూర్చొని వెక్కి ఏడుపు మొదలు పెట్టగా కార్ సైడ్ ఆపుతూ సరియు తల మీద చెయ్యి వేసి నిమురుతాడు. బావా, నిజంగా నాకు మీ మీద తప్పు ఉద్దేశం లేదు. ఆ టాటూ చూశాక నాకే తెలియకుండా బిహేవ్ చేశాను. కోపంలో మాట్లాడిన మాటలు నిజాలు అంటారు, కానీ కొన్నిసార్లు కోపంలో మాట్లాడిన మాటలు నిజాలు కాదు. మనలోని మాటలు వారిని బాధ పెట్టేలా పడేలా చేయడమే. దానివల్లే హర్ట్ చేసేలా మాట్లాడాల్సి వస్తుంది. నన్ను నమ్ముతావా అని దీనంగా సతీష్ వైపు చూస్తూ అడుగుతుంది. నమ్ముతా, కానీ మర్చిపోవడానికి మాత్రం టైం పడుతుంది. ఓవర్ పొసెసివ్ ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఏ ఎమోషన్ మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనమే మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకో అని కార్ నేరుగా సిరి దగ్గరకు పోనిస్తాడు. జర్నీకి ఎక్కువ రోజులు గ్యాప్ లేకపోవడంతో సిరి డైవర్స్కు సిద్ధం లేదని గుర్తించి ఆమెకు కూడా యూఎస్ఏకు టికెట్స్ బుక్ చేసి లగేజ్ ప్యాక్ చేయమని సిరికి చెప్పి ల్యాబ్కు స్టార్ట్ అవుతాడు మదన్. అతను చెప్పింది చేశాక సరియుతో మాట్లాడడానికి కాల్ చేస్తే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి వెళ్దామంటే మదన్ని అడగడానికి భయం పుట్టి సుజాత గారితో అడుగుతుంది. ఆవిడ ఇంటికి వెళ్ళి మాట్లాడి రమ్మని చెప్పేసరికి అదే కరెక్ట్ అనుకుంటూ మదన్ వచ్చేలోపు వచ్చేస్తానని ఇంట్లో ఉండే కారులోనే పుట్టింటికి బయలుదేరుతుంది.
వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి అడగగా సరియు ఇంట్లో లేదంటారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా. సతీష్ సరియు మదన్ ఇంటికి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ సిరి ఉండదు. సిరి రిటర్న్ ఇంటికి బయలుదేరే సమయంలో మొబైల్ ఆఫ్ అయిపోవడంతో లైట్ తీసుకుంటుంది. వెళ్లే దారిలో చిత్ర లిఫ్ట్ కోసం ఎదురు చూడటం కనిపించడంతో డ్రైవర్ ఆ అమ్మాయి దగ్గర కార్ ఆపు అంది సిరి. ఎవరు అని చూస్తున్న ఆమెకు సిరి కనిపించేసరికి విసుగ్గా మొహం పక్కకి తిప్పేస్తే చిత్ర కూర్చోరా అంది సిరి. అవసరం లేదు, కార్ తీసుకెళ్ళడానికి ఎవరినైనా పంపిద్దాం, ఏదో డ్యామేజ్ అయినట్టు ఉందిగా, వచ్చి కూర్చో అంటుంది సిరి. అరే అవసరం లేదని చెప్తే అర్థం కాదా, నీ పని నువ్వు చూసుకో. సిరి ఎందుకు చిత్ర నేనంటే అంత కోపం? నీతో మంచి అవ్వడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా దూరం పెట్టేస్తావు. ముందు ఎవరో తెలియకపోయినట్టు ఉండేవాళ్ళం, అలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. లోపలికి రావే అని కసిరేసరికి గొనుక్కుంటూ వెళ్ళి కూర్చుంటుంది చిత్ర. లిఫ్ట్ ఇచ్చినందుకు మనీ పే చేస్తా. నువ్వు ఇచ్చే దాంతోనే కోటలు మెడలు కట్టేస్తాం అంటూ ఒకప్పుడు చిత్రతో ఎలా పొగరుగా మాట్లాడేదో అలాగే మాట్లాడుతుంది సిరి. ఏంటి ఇది, బావ దగ్గర సైలెంట్గా ఉంటుంది, మా దగ్గర ఎగిరి పడుతుంది అని చిరాగ్గా మొహం తిప్పేస్తుంది చిత్ర. ఈ సండే యూఎస్ఏ వెళ్ళిపోతున్నాం చిత్ర, ఏమైనా మాట్లాడుకుందామా? వద్దు, వెళ్ళిపోతున్న దానివి మంచిగా వెళ్ళిపోతేనే బెస్ట్. ఇప్పుడు నన్ను కదిపి నీ గొయ్యి నువ్వే తవ్వుకోకు. ఇంకా ఆయన్ని ఇష్టపడుతున్నావా అని విరక్తిగా నవ్వి ఊరుకున్న చిత్ర చేయి పట్టుకొని చెప్పు అంది సిరి. ఇష్టపడితే నీ మొగుని నాకు ఇచ్చేస్తావా? లేదని సిరి తల అడ్డంగా ఊపడంతో మరి ఎందుకు అడుగుతున్నావు అని అంది కోపంగా. నీకు సరియుకు పడదని ఎప్పుడు దూరంగా ఉండేదాన్ని, కానీ నాకు నువ్వంటే ఇష్టమే. మన మధ్య ఈ గొడవలని ఎందుకు? ప్లీజ్ అందరం కలిసి ఉందాం, ఏమంటావ్? ప్లీజ్ స్టాప్ ఇట్ సిరి. ఇప్పటికే నేను కంట్రోల్ కోల్పోతున్నా. ఎప్పటికీ కొన్ని సెట్ కావు, అవి అలాగే వదిలే మంచిది. ఎందుకు సెట్ కావు? నువ్వు మారితే అన్నీ బాగుంటాయి. నేను మారలేను, నా ప్రేమ పోయినా పంతం పెరిగింది. నీలో ఏముందో నాకు అర్థం కాదు, ఇప్పటికి కూడా నాకు తెలియట్లేదు. నీకోసం బావ లైఫ్ రిస్క్ చేశాడు అంటే నమ్మలేకపోతున్నా. బావ రిస్క్ చేయడం ఏంటి? ఏం లేదు, చెప్పు చిత్ర. నా వల్ల ఎవరికి ఏం కాకూడదని కోరుకునేదాన్ని, అలాంటిది నాకు తెలియకుండానే ఏదో జరిగిందని అర్థమవుతుంది. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చిత్ర చేతిని తల మీద పెట్టుకుంటుంది. నువ్వు చేస్తే నాకేంటి, చావకపోతే నాకేంటి అని అనలేక అంటూ అసహనంగా సిరిని చూసి చెప్తాను పోవే అని ఏడుస్తూ ఒట్టు వేసినందుకు బాధ కోపం కలగలిపి ఆమె వైపు చూస్తుంది. చెప్పవే ఏమైందో? బావకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అది కూడా ఎప్పటికీ క్యూర్ కానిది. ఏయ్, నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను ఏడిపించడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తావా? నీకు ఆయన అంటే ఇష్టమే కదా, ప్రాణాలకు సంబంధించిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చిత్ర? నేను చెప్పేది నిజం సిరి, నువ్వు మర్చిపోయావేమో. ఓ ఏజ్లో ఉన్నప్పుడు నాన్న వాళ్ళతో కలిసి అందరం ఊరికి బయలుదేరాం. టీ కోసం అందరూ కార్ దిగితే నువ్వు మాత్రం దిగలేదు. డ్రైవింగ్ రాని నువ్వు కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోయావు. నిన్ను అలాగే వదిలేసి ఉంటే లోయలో పడి అప్పుడే చనిపోయేదానివి. కానీ బావ సేవ్ చేశాడు. అట్లీస్ట్ ఎలా సేవ్ అయ్యావో కూడా నీకు గుర్తులేదు. ఐ పిటీ యూ సిరి. నీకోసం బావ తన లైఫ్ని ఆ క్షణం సాక్రిఫైస్ చేశాడు. నువ్వు ఉండాల్సిన డ్రైవింగ్ సీట్లో బావ ఉన్నాడు, నువ్వు పడాల్సిన ఆ లోయలో బావ పడ్డాడు వితౌట్ సేఫ్టీతో. అప్పుడే చనిపోవాల్సిన వాడిని అందరూ డాక్టర్స్ కలిసి బ్రతికించేశారు. ఇంతకు ఏమైందో తెలుసా అని చిత్ర చెప్పేదానికి నోటికి అడ్డుగా చేతులు పెట్టుకొని ఏడుస్తూ వింటున్న సిరిని తన వైపుకు తిప్పుకొని ఇక్కడ ముళ్ళ కంచులు గుచ్చుకున్నాయి అని గుండెల మీద వేలు పెట్టి చూపిస్తుంది చిత్ర. ఆమె చెప్తుంటే కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నట్లు ఉండేసరికి సిరి కన్నీళ్లు వరదలా పొంగిపోతుంది. ఆ దెబ్బ వలన హార్ట్ చాలా డ్యామేజ్ అయ్యింది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగే నర్వ్ సిస్టమ్ బ్రేక్ అయింది. బావలో ఏదైనా ఎమోషన్ ఎక్కువైతే డైరెక్ట్ హార్ట్కు సిగ్నల్ వెళ్తుంది. మెంటల్ స్టెబిలిటీ బ్యాలెన్స్ చేస్తాడు మదన్. ఫీలింగ్స్ అనేవి హార్ట్ నుండే వచ్చేవి. అందుకే కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడు. సిరికి అస్సలు దగ్గర అవ్వడు. ముందు దీనిని పెద్దగా గమనించలేదు. అంత తర్వాత హార్ట్ పెయిన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎమోషన్స్ చూపిస్తే హార్ట్ లైఫ్ రేట్ తగ్గిపోవడం గమనించారు. అందుకే అనుకుంటా అప్పటి నుండి కోపం అనే ఎమోషన్ను అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ ఒక్క ఎమోషన్ మాత్రమే క్యారీ చేస్తున్నాడు. ఒకవేళ అది కాకుండా వేరే ఏమైనా ఫీలింగ్స్ వస్తే గ్యారంటీ లేని గుండె ఏ క్షణమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డ గుండె ఎంత సున్నితంగా ఉంటుందో ప్రస్తుతం బావది కూడా అలాగే ఉంటుంది. ఇక నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి తన ఇల్లు రావడంతో దిగిపోతుంది చిత్ర.
మదన్కు హార్ట్ ప్రాబ్లం ఉందంటేనే ఆశ్చర్యపోయిన సిరి ఇప్పుడు అతను గడిపే ప్రతి క్షణం చావు బ్రతుకుల మధ్య జీవిస్తున్నాడని, ఈ పరిస్థితికి కారణం కూడా తనే అని ఆమె చెప్తుంటే అప్పుడే ఎందుకు చనిపోలేదు అనిపిస్తుంది. ఆమె ఇంటికి చేరుకునేసరికి హాల్లోనే సతీష్, సర్యులతో పాటు మదన్, సుజాత గారు, చంద్రశేఖర్ గారు అందరూ కూడా ఉంటారు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే అని హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుంటూ అడిగాడు మదన్. సిరి, ఏమైంది, ఏడ్చినట్టున్నావు అని సతీష్ అనుమానంగా ఆమెకు దగ్గరగా వెళ్ళి గడ్డం పట్టుకునేసరికి సతీష్ని తోసేస్తూ సిరిని తన పక్కకి లాక్కుంటాడు మదన్. తనని ముట్టుకోకని చెప్తే మనిషివి కాదా నువ్వు? రేయ్, తను ఎక్కడికి వెళ్ళిందో అని అడిగే ముందు ఎందుకు ఏడుస్తుందో అడుగు. ఊరికే శాడిస్ట్లా బిహేవ్ చేయకు. అమ్మా, వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడో అడుగు. వెళ్ళిపోయిన వాడు ఏ మోహం పెట్టుకొచ్చాడో, సిగ్గు లేకపోతే సరే. నాకు సిగ్గు లేకే వచ్చాను. సిరితో మాట్లాడాలి. కాస్త పక్కకి తప్పుకుంటావా? తప్పుకోను. ఎక్కువ వాగితే ఆ ప్రసాద్ గాడికి ఏ గతి పట్టిందో నీకు అదే పడుతుంది. నువ్వేదో చేస్తుంటే చూస్తూ ఉంటానని అనుకుంటున్నావేమో. చెయ్యని తప్పుకి నిందలు వేసే నీలాంటి వాడితో డిస్కషన్ ఏంటి? పక్కకి తప్పుకోరా అని సతీష్ మదన్ను పక్కకు తోస్తే మదన్ సతీష్ని విసురుగా కిందకి నెట్టేస్తాడు. అంత హ్యాష్గా బిహేవ్ చేస్తాడని ఊహించకపోవడంతో సతీష్ కింద పడిపోవడంతో మీరిద్దరూ కాసేపు గొడవ పడడం ఆపుతారా అని అరుస్తారు సుజాత గారు. రే మదన్, వాడేమైనా సిరిని తినేస్తాడా? లేదుగా, మాట్లాడడానికి అవకాశం ఇవ్వచ్చుగా. ఎందుకురా చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అని కోపంగా అంటారు ఆవిడ. ఇరిటేట్ చేయకుమా, వాడిని ఇంటి నుండి బయటకు పంపించేయి అని సిరి చేయి పట్టుకొని పైకి తీసుకెళ్తుండగా అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది సిరి. యాయ్, నీకేమైందే? ఎక్కువ చేసి కాలు విరగొడతా అంటున్న మదన్ గోబ గుయ్యమనిపించింది సిరి. మొదటిసారి ఆమె మొహం కోపంతో రగిలిపోతుంది. ఇప్పటి వరకు ఎంత చేసినా సిరి ముఖంలో కోపం అనేది కనిపించదు. ఆమె చేసిన దానికి ఎక్కడున్న వాళ్ళందరూ స్టన్ అయిపోయి నిల్చుంటే సతీష్ మెల్లగా లేచి నిలబడుతూ అయోమయంగా చూస్తాడు. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా అని అడిగింది సిరి. కొట్టిన దెబ్బ దగ్గరే మరిగిపోతున్న మదన్ రక్తం ఆమె అడిగిన ప్రశ్నకు కనుబొమ్మలు ముడేస్తూ ఏంటి అని అడిగాడు. మీకేం చెవులు లేదుగా, ఉన్నది అడిగాను. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా? ఈ విషయం నాకు తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నిజమా కాదా బావా అని సతీష్కు ఎదురుగా నిల్చుంది. తెలుసు, కానీ సిరి అని ఇంకా చెప్పబోతున్న అతని మాటలకు ఆపమని అంటూ నా వల్లే కదా ఇదంతా జరిగింది అని కన్నీళ్లు తుడుస్తూనే అడుగుతుంది. నీ వల్ల అని ఎవరు చెప్పారు అని అడిగాడు మదన్. సే ఎస్ ఆర్ నో. నీకు ఆన్సర్ కావాలా, నేను కావాలా? ఆన్సర్ కావాలి. నేను అక్కర్లేదా? అక్కర్లేదు. డైవర్స్ ఇస్తానంటావా? అవును, లాస్ట్ టైం అడుగుతున్నా సిరి. ఇప్పుడు నువ్వు నన్ను కాదనుకుంటే నా లైఫ్లోకి ఇంకెప్పుడు రాలేవు. అవును, నేను ఎప్పటికీ రావాలనుకోవట్లేదు. చెప్పు, నన్ను ఎందుకు కాపాడావు? ఐ లవ్ యూ అంటాడు సూటిగా. అతని గొంతు నుండి మొదటిసారి సమాధానం బాధ కలగలిపిన వాయిస్ వింటుంటే సిరి గొంతు మూగబోయింది. అమెరికాలో ఉన్నప్పుడే చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదని. అప్పుడు ఇప్పుడు అదే ఆన్సర్. నిన్ను సేవ్ చేయాలి అనుకున్నాను, కానీ నన్ను రిస్క్లో పెట్టాలి అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది. నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకున్నావు. ఇక డైవర్స్ పేపర్స్పై సైన్ చేయడానికి రెడీగా ఉండు అని మదన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. సిరి, వాడి జబ్బు తెలిసాక వదిలేస్తావనుకోలేట్లేదే. నా బంగారం కదా, మాట్లాడి తెలుసుకుందాం అంటారు సుజాత గారు. ఆపండి అత్తయ్య, కొడుకు గురించి తెలిసి నా దగ్గర నిజాలు దాచి పెళ్లి చేశారు. ఏం సాధించారు? ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా సంతోషంగా గడిపామా? వాడికి ఇలా అవ్వడానికి కారణం ఓ రకంగా నువ్వే కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేశాం. తప్పంటావా అంటారు వాళ్ళ నాన్నగారు. ఓ, వచ్చేసారా, వెల్కమ్ డాడ్ అని వెనక్కి తిరిగి క్లాప్స్ కొడుతుంది సిరి. నీ కారణంగా, కేవలం నీ కారణంగా వాడు ఈ లైఫ్ అనుభవిస్తున్నాడు. నీ మీద ప్రేమతో తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. అదే ప్రేమ కోసం తనలాంటి వాడు నీకు అక్కర్లేదని యుఎస్ఏ వెళ్ళిపోయాడు. అందరికీ దూరంగా వెళ్ళి ఆఖరికి నిన్ను కూడా మర్చిపోయానని మెంటల్గా ఫిక్స్ అయ్యి బ్రతుకుతున్నాడు. నీ లైఫ్ వాడి చేతుల్లో పెట్టడం తప్పంటావా? చెప్పు అని అరుస్తాడు భాస్కర్ గారు. తప్పొప్పులు నాకు తెలియట్లేదు డాడ్, కానీ బాధపడుతున్న బాధకి నేను కారణమని నాకు తెలిస్తే ఆ క్షణమే చచ్చిపోతానని మీకు తెలియదా? ఏదో ఒక రోజు తెలుస్తుంది అని తెలుసు, అందుకేగా బంధం ముడివేశాము. కానీ నువ్వు డైవర్స్ ఇస్తానని ఎందుకు అంటున్నావు? నాకు అర్థం కావట్లేదు.
నీ ఇంటెన్షన్ ఏంటి సిరి? ప్రజెంట్ నాకు టైం కావాలి డాడ్ అని చెప్పి రూమ్లోకి వెళ్తూ అప్పటికే బయటకు తీసి రెడీగా ఉంచిన పేపర్స్ పై సంతకం పెట్టి అలాగే బయటకు వెళ్ళిపోతుంది. కనీసం తన వైపు చూడని సిరిని చూడలేక మదన్ పేపర్స్ తీసుకొని వీసా తీసుకుంటూ యూఎస్ఏకు రెడీగా ఉన్న ఫ్లైట్స్ చెక్ చేస్తాడు. సిరి ఎక్కడికి వెళ్తున్నావు? మన ఇంటికి వెళ్తున్నా డాడ్ అంటూ బయటకు వెళ్తుండగా సరియు సిరి చేతిని పట్టుకుంటుంది. ఏంటి, నీతో మాట్లాడడానికే వచ్చాని, ఎందుకు అంత సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నావు? నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా సరియు? డాడ్ బావని చేసుకోమనగానే గంగిరెద్దులో తలాడించి చేసుకున్నాను. ఆయన ఏం చేసినా సైలెంట్గా ఉన్నాను. అంటే ఐ లవ్ హిమ్, దట్ ఈస్ ద రీజన్. కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కావట్లేదు. అండ్ యు నో వాట్, ఇక నుండి నువ్వు కూడా నాతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు సతీష్ బావని ప్రేమిస్తున్నట్లు అస్సలు నాకు ఎప్పుడైనా చెప్పావా? పేరుకి అక్క చెల్లెలం, మన మధ్య బంధమే నాకు అస్సలు అనిపించట్లేదు. ఇకపోతే నేను ఎవరితో ఉండాలో కన్ఫ్యూజ్ అవుతానని అన్నావుగా, ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకో. ముందు సాగర్, ఇప్పుడు సతీష్ బావ. నీ కారణంగా అక్కడ ఒక అబ్బాయి మనసు మీద దెబ్బ పడింది. ఫ్యామిలీ పరువు పోతుంది. అనుమానించడమే కాదు, ప్రేమించడం కూడా తెలుసుకో. అలాంటి మనిషిని అవమానించి కోల్పోతే జీవితాంతం ఏడుస్తూనే ఉండాల్సి వస్తుందని వెళ్ళిపోతుంది సిరి. సిరి నుండి అన్ని మాటలు ఊహించని సర్యూకు ఇంకెప్పుడు తనకి మొహం చూపించలేనట్టుగా ఎదురు దెబ్బ పడితే నీరసంతో కింద పడిపోతుండగా సతీష్ పట్టుకొని సోఫాలో కూర్చోబెడతారు. మదన్ కూడా సిరి మాటలు వింటూనే తాను ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అర్థం కాక ఆలోచిస్తూ హాల్లోకి చేరుకొని డాడ్ ఎయిర్పోర్ట్కు డ్రాప్ చేయండి అంటాడు. డైవర్స్ పేపర్స్ పై సైన్ చేసిందా సిరి అని భాస్కర్ గారు అడిగారు. ఆయన్ని హక్ చేసుకుని ఊపిరి వదులుతూ వెళ్తున్న మామయ్య, మళ్ళీ వస్తానో లేదో తెలియదు, మా బాయ్ అని వెళ్ళిపోతాడు. ఆ క్షణం అతని కళ్ళలో కనిపించిన భావానికి మొదటిసారి ఇద్దరికి పెళ్లి జరిపించి తప్పు చేశానేమో అని బాధపడతారు భాస్కర్ గారు. చంద్రశేఖర్ గారు నేను డ్రాప్ చేసి వస్తాను అని మదన్ వెనకే వెళ్ళిపోతారు. ఆయన మదన్ కారులో కూర్చుంటూ మీరెందుకు వస్తున్నారు అని సీరియస్ వాయిస్తో అడిగాడు. కూర్చోరా మామయ్య, ప్లీజ్ సిరి గురించి మరి నాతో మాట్లాడకండి. నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నో మావయ్య, నా విషయంలో మీరు ఏం చేసినా అది తప్పు కాదు. అలాగే ఇప్పుడు జరిగిన పనికి నేనే బాధపడట్లేదు. సిరి చేసిన పని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. 3 days బ్యాక్ నేనే డైవర్స్ ఇవ్వమని ఫోర్స్ చేశాను. నా సిచ్యువేషన్ తెలిసి ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. ముందు ఇదే మాట అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. కానీ తనని నువ్వు ఇష్టపడ్డావు కదరా, అది చిన్నప్పుడు మామయ్య. ఇప్పుడు నా లైఫ్లో ప్రేమకి ప్లేస్ లేదు. తాళి కట్టాను కాబట్టి తన మీద ఏ రైట్ అయినా చూపించే వాడిని. ఇప్పుడు సిరి నాకు అందరితో సమానమే. ఇంకో అమ్మాయి గురించి నాకు అనవసరం. టాపిక్ ఇక్కడ ఎండ్ చేద్దాం, ఏమంటారు? నేను ఒప్పుకోను మదన్. ఇన్ని నెలలు కలిసి ఉన్నారు, తన మీద ఏ ఫీలింగ్ రాలేదంటే నేను నమ్మను. నా హార్ట్లో నాకు తప్ప ఎవరికి ప్లేస్ లేదు. నా తర్వాత ఆ స్థానంలో మీరే ఉన్నారు. సిరి గురించి ఆపేయండి. ఇంకోసారి మాట్లాడితే మిమ్మల్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది అని కోపంగా అంటాడు. మదన్ హెచ్చరిక హరిశ్చంద్ర మాటతో సమానం కాబట్టి భాస్కర్ గారు సైలెంట్గా ఎయిర్పోర్ట్కు దారి పడతారు. ఇంకొన్ని గంటల్లో ఫ్లైట్ వస్తుంది కాబట్టి భాస్కర్ గారిని రిటర్న్ పంపేసి లోపలికి వెళ్ళిపోయాడు మదన్.